డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఇప్పటి వరకు ఏం చేశారు, ఇలాంటి అంశాలని ఆయన వివరించబోతున్నారు. నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. సో ఇప్పుడు జానీ మాస్టర్ అనేది అందరికీ తెలిసిన పేరు. అటు పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి, స్టార్ హీరోల దగ్గర నుంచి చాలామంది హీరోలకి ఆయన కొరియోగ్రఫీ అందించారు వాళ్ళ పాటలకి. అట్లాగే ఒక లీడింగ్, అంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక లీడింగ్ కొరియోగ్రాఫర్స్లో ఒకరుగా ఉన్నారు. సో ఎందుకని మీరు ఆయన మీద అలాంటి చూశాను నేను, మీరు అంటే రేవంత్ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ మీరు ఏదైతే ఒక లెటర్ పెట్టారో అదంతా చదివాను. 6 పేజీలు ఎంతో ఇచ్చారు కదా. సో దాంట్లో చూస్తే ఆయన మీ మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని కావాలని మీకు అన్యాయం చేస్తున్నట్లుగా అందులో కనిపించింది. ఎందుకని ఆయన మీ మీద అలా కక్షపూరితంగా వ్యవహరించడానికి అసలు కారణం ఏంటంటారు? సార్, వాస్తవంగా జరిగింది ఏంటంటే, అతను గెలిచిన తర్వాత 4 నెలల తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఓకే. జనరల్ బాడీ మీటింగ్లో ఒక 4 ఎజెండా పాయింట్లు పెట్టడం జరిగింది. నేను ఒక మాజీ ట్రెజరర్గా, అంటే ఒక లీడర్గా, అంటే మీరు కూడా గతంలో ట్రెజరర్ కోశాధికారిగా చేశారు అసోసియేషన్? చేశాను సార్. ఓకే. అయితే నాకు యూనియన్ పట్ల అవగాహన ఉంది కాబట్టి తను ఏదైతే ఎజెండా పాయింట్లు పెట్టాడో ఆ ఎజెండా పాయింట్ల మీద మాట్లాడడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా తనను ఉద్దేశించి కానీ లేదా అసోసియేషన్కి వేరే రకంగా కానీ మాట్లాడలేదు. అన్ని వీడియో ఫుటేజ్ ఉంది. ఓకే. అయితే అతను ఏదైతే ఎజెండా పాయింట్ పెట్టాడో ఇన్సూరెన్స్ కడతా అన్నాడు డాన్సర్లందరికీ, మాస్టర్లందరికీ. మొత్తం ఇప్పుడు అసోసియేషన్ ఎంతమంది ఉన్నారండి? 500 చిల్లర ఉంటారు సార్. ఓకే. 550 అట్లా ఉంటారు. ఇప్పుడు దాకా లేదా మీకు ఇన్సూరెన్స్ లేదా? హెల్త్ ఇన్సూరెన్స్ అని లేదు సార్. గతంలో ఉండింది, తర్వాత మధ్యలో వచ్చిన బాడీ తీసేశారు. అయితే తిని ఎలక్షన్ల ముందు 500 మందికి ఇన్సూరెన్స్ కడతాను, డబ్బులు లేకపోతే డబ్బులు యూనియన్ డబ్బులు కాకుండా నా సొంత డబ్బులు పెడతాను, లేదు అంటే ప్రొడ్యూసర్ల దగ్గరికి, ఆర్టిస్టుల దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి జోల పట్టి అడుక్కొని డబ్బులు తెచ్చి కడతానని చెప్పేసి అతను ఎలక్షన్ ముందు మెంబర్స్ అందరికి హామీ ఇచ్చాడు. తర్వాత మా అసోసియేషన్లో 2018లో ఏదైతే బాడీ ఉందో అప్పుడున్న బాడీ, ఆ బాడీ వాళ్ళు మెంబర్స్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఫ్లాట్స్ 136 గజాల లెక్కన ఒక ఫ్లాట్ ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పేసి నవాబ్పేట అని చెప్పి ఒక ఊరు ఉంటుంది, ఇది శంకరపల్లికి 25 కిలోమీటర్స్ దూరంలో. ఓకే. అక్కడ ఒక ల్యాండ్ చూసాము. అంటే అది ఏ జిల్లా కింద వస్తుంది, ఐడియా ఉందా మీకు? వికారాబాద్ జిల్లా. ఓకే. అయితే దానికోసం అని చెప్పేసి 5 కోట్ల రూపాయలు యూనియన్లో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ను తీసుకెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ అతనికి అప్పచెప్పారు. అది మిస్యూజ్ అయినాయా, అతను మోసం చేశాడా, వీళ్ళు మోసపోయారు? అతని పేరు తెలుసా? రియల్ ఎస్టేట్ కంపెనీ అతని పేరు తెలుసా? అతని పేరు గుట్టిముక్కుల సత్యవర్మ అని చెప్పారు. ఓకే. అయితే అప్పుడున్న ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి, ఓకే, సెక్రటరీ పిఎం యాదవ్ గారు, ట్రెజరర్ ఉన్నటువంటి యాపిల్ సీను అంటే సి శ్రీనివాసులు అని అతను, వాళ్ళు అప్పుడు బాడీలో ఉన్నారు. ఓకే. 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. అది అంటే ఈ 5 కోట్లు ఇచ్చినప్పుడు మామూలుగా మీది ఎగ్జిక్యూటివ్గా బాడీ ఆ మీటింగ్ పెట్టుకొని చేసే ఉంటారు కదా, అంతా కూడా జనరల్ బాడీలు కూడా చేశారు సార్. ఓకే. అన్ని అంటే అందరికి సంబంధించిన విషయం కాబట్టి, యూనివర్సల్ విషయం కాబట్టి అందరికీ లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి. అంటే ఓన్లీ స్థలమా లేకపోతే ఇల్లు కట్టించారు? స్థలం మాత్రం. ఓకే. అయితే అందరికీ ల్యాండ్ వస్తుందనే ఉద్దేశంతో అందరు అగ్రి అయ్యారు. అగ్రి అయిన తర్వాత అమౌంట్ సరిపోవట్లేదు యూనియన్లో ఉన్న డబ్బులు. అగ్రిమెంట్ ఏం రాసుకున్నారు, 500 ఫ్లాట్స్కి 8,77,50,000 అవుతుంది. వాళ్ళు వెంచర్ చేసి మొత్తం ఫ్లాట్స్ నంబరింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి మనకు 500 మందికి 500 యూనిట్స్ ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నారు. 500 ప్లాట్లుగా. ఓకే. అయితే యూనియన్లో డబ్బులు 5 కోట్ల చిల్లర అంతే ఉంది, ఇంకా డబ్బులు లేవు యూనియన్లో. అప్పుడు ఏం చేశారు, సీనియారిటీ వైజ్గా ఈ సీనియారిటీ నుంచి ఈ సీనియారిటీ వరకు సమ్ అమౌంట్, ఈ సీనియారిటీ నుండి ఈ సీనియారిటీ వరకు సమ్ అమౌంట్ అని చెప్పేసి కాంట్రిబ్యూషన్ అమౌంట్ అని చెప్పేసి దగ్గర 1,79,00,000 మెంబర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఓకే. ఇది ఆ పర్పస్ గానే చేశారు, ఇది ల్యాండ్ కోసం అండి. చాలామంది 350 మెంబర్స్ దాకా కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టారు. ఓకే. ఆ అమౌంట్ ఈ అమౌంట్ అంతా కలిపి మళ్ళీ ఏం చేశారు, అక్కడ 5 కోట్ల చిల్లర కట్టేశారు. మిగతా డబ్బులు కట్టలే, ల్యాండ్ రావట్లేదు. 6 నెలలు అయింది, అంటే ఇంకా 3.5 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే ఈ ల్యాండ్ రావట్లేదు. మధ్యలో కరోనా వచ్చింది. ఈ కరోనా పేరు చెప్పి కరోనా వల్ల ఇదైంది అదైంది, రైతులు రేటు పెంచేశారు, లేకపోతే ఇంకేదో కుంటి సాకులు చెప్పి ఆ ల్యాండ్ ఎటుపోయిందో అర్థం కాలే. ఈలోపు యూనియన్లో మెంబర్స్ అందరూ గొడవ చేయడం స్టార్ట్ చేశారు.
ఓకే, ఏది మా స్థలాలు వేయని. స్థలాలు ఇవి యూనియన్లోకి వెళ్ళి డబ్బులు తీసి 5 కోట్లు కట్టారు, మేము డబ్బులు కట్టాము, మేము కట్టిన డబ్బులు ఏమైనా మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాడని చెప్పేసి ఒక్కొక్కరు ఎంత పడింది అప్పుడు? కొంతమందికి 15,000, కొంతమందికి 30,000, 45,000, 60,000, 90,000 అని చెప్పేసి ఈ ప్రాతిపదికన వసూలు చేశారు. ఓకే, వసూలు చేసిన తర్వాత ఈ ల్యాండ్ రావట్లేదు, ఇది అన్ని కుంటి సాకులు చెప్తా పోతా ఉన్నారు. మెంబర్స్ అందరు గొడవ చేసేసరికి ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు, కాంట్రిబ్యూషన్ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. అసోసియేషన్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉందో 5 crores అవి అటే పోయినాయి, ఇంకా ల్యాండ్ రాలే. ఓకే, ఈ లోపు అంటే 5 కోట్లు కాకుండా మీ దగ్గర వసూలు చేసినవి అవి ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఇచ్చేసారు. తర్వాత వసూలు చేసినవి అంటే వాళ్ళకి ఇవ్వలేదా, వాళ్ళకి చెల్లించలేదా అవి? వాళ్ళకి కట్టలేదు. ఓకే, అందులో నుంచే కొంతమందికి కరోనా టైంలో మనిషికి 10,000 రూపాయల లెక్కన మెంబర్స్కి అకౌంట్లో వేసేసారు, ఒక 40 లక్షల వరకు ఆ అమౌంట్లోకి వెళ్ళి. ఈ తర్వాత వచ్చిన బాడీ ఏం చేసింది, ఆ అమౌంట్ 10,000 అవి ఇవి యూనియన్ల లోన్స్ అవన్నీ కట్ చేసుకొని ఈ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆ బాడీ కాదు, తర్వాత వచ్చిన బాడీ వీళ్ళు ల్యాండ్ రావట్లేదని గొడవ చేస్తుంటే డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. మరి వెనక్కి ఇచ్చేసినా కూడా ఇంకా 5 కోట్లు అక్కడ ఇరుక్కుపోయినాయి కదా, అది కూడా అసోసియేషన్ డబ్బే కాబట్టి మెంబర్స్ డబ్బులే. ఆ డబ్బుల కింద కనీసం 15 నుంచి 17 ఎకరాలు వస్తాయి, 25 ఎకరాలు పోయింది, ఇంకా 500 ఫ్లాట్ అనేది. అంటే అది ఏమైంది, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి ఏంటి, దీని మీద ఏదైనా ఉందా, కాంట్రవర్సీ ఉందా? ఉంది సార్. అంటే యాక్చువల్గా అతనికి 5 కోట్లు బయటికి పంపించి వీళ్ళు కొంతవరకు స్కామ్ చేశారు, కొన్ని డబ్బులు పనిచేసుకున్నారు కాబట్టి అప్పుడున్న బాడీ కానీ దాని తర్వాత వచ్చిన బాడీ కానీ సరైన పద్ధతిలో ఎవరికైతే డబ్బులు ఇచ్చారో రియల్ ఎస్టేట్ వెంచర్ అతనికి వాళ్ళ మీద కరెక్ట్ ఫైట్ చేయలేకపోయారు. మనం సొంత డబ్బులు మన డబ్బులు ఇచ్చి వాళ్ళకు భయపడాల్సిన అవసరం ఉన్నది, జైలుకు రావాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టుకి వెళ్ళాలి, అవసరమైతే వీళ్ళు లీగల్ గా ఫైట్ చేసి ల్యాండ్ తెప్పించుకోవచ్చు, డబ్బులు కట్టిన అన్ని ఆర్టీజీఎస్ ద్వారా. అంటే ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే వెళ్ళి ఫిజికల్ గా ల్యాండ్ ఇది అని చెప్పేసి చూసిన వాడు ఉండారా? చూపెట్టలేదు సార్. ఒకసారి ఒక ల్యాండ్ చూపించారు, చూపించిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వేరే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. అదే అసలు ఇప్పుడు కూడా ల్యాండ్ ఎక్కడ ఉన్నదో ఎవరికి అసలు 500 మందిలో కనీసం ఒక 10-15 మంది కూడా తెలియదు. అయితే ఇది రెండో బాడీ వచ్చిన తర్వాత 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ రెడీగా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక 40 లక్షలు తీసి రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు పెట్టారు. ఎన్ని ఎకరాలు? 9 ఎకరాలు. 9 ఎకరాలు. ఆ 9 ఎకరాలు కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. అది 11 ముక్కలు ఉందని చెప్తున్నారు, అది ఒక దగ్గర కూడా లేదు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మరి ఇది చెప్తుంది ఎవరు, 11 ముక్కలు ఉన్నదనే విషయం చెప్తున్నది ఎవరు? గత బాడీ వాళ్ళు. ఓకే, అంటే అది చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేశారు సార్. 11 ముక్కల కింద ఉందని చెప్పేసి చెప్పకుండా 9 ఎకరాలు మనకు వస్తుందంటే సరే మరి ఎంతో కొంత వచ్చిన కాడికే పర్వాలేదు కదా లాక్కుందామని చెప్పి దీనికోసం మళ్ళీ అమౌంట్ మళ్ళీ 40 లక్షలు తీసి ఖర్చు పెట్టారు. ఓకే, రిజిస్ట్రేషన్కి ఇంత అవుతుందని చెప్పేసి 40 లక్షలు తీసి ఖర్చు పెట్టారు. ఆ 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది? అసోసియేషన్ మళ్ళీ ఫండ్స్ అంటే ఈ అసోసియేషన్ మెంబర్షిప్ కి దాంట్లో వచ్చేవేనా అమౌంట్స్, లేదంటే ఈ సర్వీస్ ఫండ్ కడుతుంటాం. మేము షూటింగ్ చేస్తే ప్రతి డాన్సర్ నుంచి ప్రతి మాస్టర్ కొంచెం అమౌంట్ అసోసియేషన్ కి మెయింటెనెన్స్ కోసం కడతా ఉంటాం. ఇవి కాకుండా విరాళాలు ఎవరైనా సరే విరాళాలు ఇవ్వటం అట్లాంటివి ఉంటాయా? అంతా మీరు కట్టుకునే మొత్తం అంతా కూడా మీ అమౌంట్ అదంతా కూడా? ఓకే, మేమే ఫెడరేషన్ కి చందా కడతాం. అంటే మా మెంబర్స్ చందాలు కడతారు, ఒక్కొక్కరు 1000 రూపీస్ పర్ ఇయర్. అంతేగాని వేరే ఎవరినైనా దాతల్లాగా వచ్చి ఇవ్వటం, కొంతమంది హీరోలు లేదా ప్రొడ్యూసర్స్ వీళ్ళు తీసుకుంటా ఉంటారు కదా, అట్లా ఏం లేదు కదా ఇప్పుడు దాకా? అలా ఏం లేదు. ఓకే, అయితే ఇతను జానీ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వకముందు ఇన్సూరెన్స్ కడతాను, మీకు ల్యాండ్ వస్తుంది, నేను గెలిస్తే ఆ ల్యాండ్తో పాటు ఇండ్లు కూడా కట్టిస్తాను మీకు అని చెప్పి హామీలు ఇచ్చాడు. ఈ 4 నెలల క్రమంలో అతను గెలిచిన తర్వాత 4 నెలల క్రమంలో ఏమి జరగలేదు. అంటే ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో అది నిజమని నమ్మి ఆయన గెలిపించారంటారు. ఓకే, గెలిపించారు. ఏదో మన కథ ఆశ ఉంటుంది కదా, చేస్తానంటున్నాడు కాదు కథ. ఇతనికి ఫేమ్ ను అది వాడుకున్నాడు. సెలబ్రిటీ, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి తనకున్న ఇమేజ్ ని తనకు ప్రెసిడెంట్ అవడం కోసం లేనిపోయిన హామీలు ఇచ్చేసాడు. ఓకే, ఇచ్చేసి అది కూడా అసలు ఇట్లాంటి చిన్న అసోసియేషన్లు కొన్ని 100,000 ఉంటాయి సార్ ప్రపంచంలో, కొన్ని లక్షలలో ఉంటాయి. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ కావాలన్నా సెక్రటరీ కావాలన్నా ఇన్ని తను 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచారు. ఎందుకని అంత అతనికి అవసరం ఏమిటి అసలు? ఆ పదవం మీద అతనికి ఎందుకు అంత మోజు ఎందుకు? అది అంటే ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ చెప్పుకోవడానికి అసలు ఉంటుంది కదా, ప్రెసిడెంట్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్ అయినా అని చెప్పి చెప్పుకోవడం కోరిక అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంకా అత్యాశ ఏదైనా అయి ఉండొచ్చు, తెలియదు. అంటే దానికోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టారా? మా అసోసియేషన్ పెట్టి 33 ఏళ్ళు అవుతుంది. 33 ఏళ్ల చరిత్రలో 10 లక్షలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జానీ మాస్టర్ ఒకడే. ఏదే ప్రెసిడెంట్ కావటం కోసం, జస్ట్ ప్రెసిడెంట్ కావడం కోసమే.
అంటే 10 లక్షలతో ఏం చేశారంటారు ఆయన? అంటే తినిపియడము, తాగించడము, ఊర్లలో ఉన్న అంటే కొంతమంది వర్క్ లేక ఊర్లలోకి వెళ్ళిపోయినారు. ఊర్లలో సెటిల్ అయిన వాళ్ళు డాన్సర్స్ డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ మెంబర్స్ వాళ్ళకు బస్ టికెట్ అప్ అండ్ డౌన్ బస్ టికెట్ వేసి ఇక్కడ లాడ్జిలో 2 రోజులు రూమ్ వేసి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 5,000 10,000 ఇచ్చి ఆ రకంగా 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచింది సార్.